చెప్పేశారు. మరి ఇంక వాక్యం చెప్పడానికి నా దగ్గర ఇంకేమీ లేదు. ఉందా లేదా అమ్మ? ఉందా లేదా? వెనకాల చూస్తాను. కొంతమంది వెనకాల ఒక గడియారం పెట్టున్నాను, ముందుకు ఒక గడియారం పెట్టున్నాను. కాబట్టి వెనకాల చూసుకోవాలి, వెనకాల చూసుకోవచ్చు, ముందు చూసుకొని ముందు చూసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు వెనకాలే పెడతారు పాస్టర్ గారు, ఎందుకంటే ఎవరు చూడకూడదు అనేసి, మళ్ళీ పాస్టర్ గారు చూడాలని. కానీ ఇక్కడ ముందు కూడా పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన సంఘం పేరు పెంతెకోస్తు సంఘం. దేవునికి స్తోత్రం. మనకి టైం టేబుల్ ఏమని ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనకి ఎంతసేపు ఆయన వాక్యం ద్వారా మనల్ని బలపరచాలని ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. వాక్యం ఎక్కడ ఎక్కువ ఉంటుందో, వాక్యం ద్వారా ఎవరైతే ఎక్కువగా నేర్చుకుంటారో వారు పుష్టిగా ఉంటారు. పుష్టిగా అంటే ఏంటి అమ్మా? పుష్టిగా అంటే ఏంటి? శరీర బలం కాదు, ఆత్మీయ బలం. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలా బూస్ట్ పిల్లడు అంటారు కదా, ఏమంటారండి? ఈ బూస్ట్ పిల్లడు అంటారు, ఎందుకంటే బూస్ట్ తిని అని. అలాగా మనం బూస్ట్ అంటే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యం సరిపోయిందా అంటే నేను ప్రార్థన చేసేస్తాను. సాలేదు సార్ అంటే కొంచెం సాంబార్ వేస్తాను నేను అండి. చాలామంది చూసారా, సాంబార్ వేస్తే కొంచెం తింటాను, కొంచెం సాంబార్ వేసుకుంటాను. అయ్యారు వైట్ రైస్లో కొంచెం వైట్ రైస్ అయ్యండి, సాంబార్ వేసుకుంటాను. ఇంతవరకు బిర్యానీ తినొచ్చు. బిర్యానీ ఏం తింటారు అమ్మా? వైట్ రైస్, వైట్ రైస్. మనమందరం ఇంగ్లీష్ బిడ్డలమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మగారు ఇంగ్లీష్లో వాక్యం చెప్తుంటే అందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటారు, చాలా మంచిది. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ నేర్చుకుంటాట పై దేశాలకు వెళ్తారు. దేవునికి స్తోత్రం. అంటే ఇంగ్లీష్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మన దగ్గర పౌలు ఉన్నాడు, కావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. కానీ ఒక్క అక్షరం మాకు తెలుగు చదువుకోలేదు, కానీ ఇంగ్లీష్ మాత్రం బాగా చదువుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు మనం విన్నాం. దేవుని బిడ్డలుగా మనము దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు నేను చాలా మెసేజ్ ప్రిపేర్ అయ్యాను, కానీ చెప్పడానికి నాకు టైము లేదు. అయినా కూడా 3 మెసేజ్లు అక్కడ బోరింగ్లో నేను సమాధానం కోసం మాట్లాడాను. అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసం కోసం మాట్లాడాను మాండపల్లిలో. మరి ఇక్కడికి వచ్చి ఇంకా మీరందరికీ కూడా కొంచెము ముదిరిపోయిన బెండకాయలు కాబట్టి నేను కొంచెం ఏరేగా టైప్గా వాక్యం వేసి ఎత్తిపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణంగా ముదిరిపోయిన బెండకాయలు దేనికి పనికి వస్తాయట? యాకోబు దేనికి పనికి వస్తాయి? సాంబార్లోనా? ఆయన సాంబార్లు ఎక్కువ వేస్తుంటాడు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కూరలన్నీ లేకపోయినా, అన్నీ అయిపోయినా సాంబార్ ఉంటే చాలండి అంటాడు నాని. అన్నం తినేవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. ఈరోజు మనం దీని వాక్య భాగం ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎక్కువ చెప్పను, సుత్తి చెప్పను, దేవుని వాక్యం మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు శుద్ధి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. శుద్ధి చెప్పడం నాకు ఇష్టము ఉండదు. కాకమ్మ కథలు చెప్పడం నాకు ఇష్టము ఉండదు. కానీ ఒకటి చెప్పవచ్చు, వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి, ఆయన ఇచ్చిన అభిషేకం బట్టి వాక్యం మాత్రం చెప్తాను. వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవిస్తే మనము అభివృద్ధి చెందుతాము, బలపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా అంశం ఏంటంటే, మాకు అక్కడ వెనకాల కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు, యూట్యూబ్ ఆపరేటర్ ఉన్నారు. మరి వాళ్ళు నాకు వాక్యం అయిపోయిన తర్వాత నాకు వచ్చి మళ్ళీ అడుగుతుంటే, ఏంటి అయ్యారు అంశం ఎలా అంటారు. అంటే నేను అంశం ముందు చెప్పకుండా చెప్పేశాను అనేసి ఏం అయ్యారు ముందు చెప్తారు. కనుక ముందు చెప్పేస్తాను. అంశం ఏంటంటే, ఇసుకతో పనులు. ఇసుకతో పనులు అండ్ ఇసుకతో పనులు. ఇసుక అంటే మీకు అర్థమవుతుంది. ఇసుక అంటే ఏంటి? ఇసుక అంటే ఏంటండి ఇంగ్లీష్లో? మీరే చెప్పకండి, అక్కడ చెప్తాడండి. మీరే చెప్పేస్తానండి, మీరు చాలా మంచివాళ్ళు అండి. అక్కడ ఉన్నాడు, నేను అడుగుతున్నాను కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇసుక అంటే ఏంటండి? శాండ్ అంటే ఇది ఇసుకతో పనులు అనే విషయాన్ని బైబిల్లో చాలాసార్లు రాయబడి ఉంది. ఇసుకతో పనులు ఏంటంటే,
ఓన్లీ ఇసుకతో పనులు చేస్తే ఏమవుతుంది, ఏమి జరుగుతుంది, అది ఎలాగుంటుంది అనే విషయాలు బైబిల్లో ప్రభువే మనకు ఒక మాట చెప్పారు. ప్రభు ఒక మాట చెప్పారు. ఇసుకతో పనులు చేసేది ఎలాగుంటుందంట? మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం. 7వ అధ్యాయము 26వ వచనం. ఏండి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం అని చెప్పాను. ఇది ఆ స్త్రీ అంటాడినా నాకు అర్థం కాదు. ఆ స్త్రీ ఎక్కడ వచ్చింది ఇక్కడ? ఈయన ఆ స్త్రీ అంటే ఏటో, ఆ స్త్రీ ఏటో అర్థం కావట్లేదు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కడ చదివాను, ఈయన ఎక్కడ చదువుతాను, నేను కొద్దిగా ఇదేంటి కనిపించుకున్నాను ఏంటి అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఇప్పుడు 7వ అధ్యాయము 26వ వచనం. మరియు ఈ నా మాటలు విని ఏ పనులు అట్టివి? బుద్ధిహీనుల పనులు. నేను చెప్పాను కదా, ఇసుకతో కట్టిన పనులు. నా అంశం ఏంటంటే ఇసుకతో కట్టిన పనులు. ఎవరు ఈ ఇసుక మీద కడతారట? బుద్ధిహీనులు. ఈ పనులు ఎలాగుంటాయట? ఇసుక మీద కట్టిన పనులు. ఇసుక మీద కట్టిన ఇళ్ళు ఎలాగుంటాయి? అమ్మ చెప్పాలి. ఇసుక మీద కట్టిన ఇళ్ళు ఎలాగుంటాయి చెప్పాలి. ఏంటైతే కూలిపోతాయి. ఇసుక మీద కట్టిన ఇళ్ళు కూలిపోతాయి. ఇసుక మీద కట్టిన అంటే ఇసుక. ప్రభు అంటున్నాడు, నా మాటలు వినకుండా ఎవరైతే పనులు చేస్తారో వారు బుద్ధిహీనులు. ఎలాగంటే బుద్ధిహీనులు, ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా ఆయన బుద్ధిహీనుడో అటువంటి బుద్ధిహీనుడిగా మారుతాడు. ఎవరంటే నా మాటలు విని వినకుండా ఉన్నవాడు. కనుక ప్రభు అంటున్న మాటలేటంటే, నా మాటలు ఎవరైతే వింటారో వారు బుద్ధిమంతులు. నా మాటలు వింటున్నవారు బుద్ధిమంతులు, వినకపోయిన వారు బుద్ధిహీనులు. మనం బుద్ధిహీనులుగా ఉండి ఇసుకతో కట్టిన పనులు ఎలాగుంటాయంటే, బుద్ధిహీనులు ఎప్పుడు కూడా ఇసుకతో కట్టిన ఇళ్ళలాగా ఉంటాయి. ఇసుకతో కట్టిన ఇళ్ళలాగే ఉంటాయి. పనులన్నీ కూడా అలాగే ఉంటాయి. వాళ్ళ పనులన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇసుక మీద కట్టిన పనులు ఎలాగో ఉంటాయి అంటే ఇసుకతో అది బలముగా ఉండదు, అది బలహీనంగా ఉంటుంది. బుద్ధిహీనుల పనులు అలాగ ఉంటాయి. బుద్ధిహీనుల పనులు అలాగ ఉంటాయి. బుద్ధిహీనులుగా ఉందామా, బుద్ధిమంతులుగా ఉందామా? అమ్మ గంగమ్మ, బుద్ధిహీనులా బుద్ధమ్మ చెప్పాలి. బుద్ధిహీనులు ఏం చేస్తారు? తెల్లవారు లేచి టీ తాగుతారు. ఎంతమంది తాగుతారు ఫస్ట్ అండి? తెల్లవారు లేచి టీ తాగుతారు కదా బుద్ధిహీనులు. ఎవరెవరు? బుద్ధిహీనులు. బుద్ధిమంతులు ఏం చేస్తారు? తెల్లవారు లేచి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది పనులు, ఇసుక మీద కట్టిన పనులు చెప్తున్నాను. తెల్లవారు లేచి చేసే పనుల్లో ఫస్ట్ పని మనం ప్రార్థన చేయటం. వారు బుద్ధిమంతులు చేసే పని. ఇసుక మీద చేసిన పనులు ఎలాగుంటాయట? వారు తెల్లవారు లేచి టీ దగ్గరికి వెళ్ళిపోతారు ఫస్ట్. ఏంటి? ప్రార్థన చేయరు. ప్రార్థన అలవాటు లేదు. ప్రార్థన చేసి వారు ప్రార్థన చేసి లేచి వారు పనులు ప్రారంభించరు. కానీ వారు లేచిన వెంటనే కొంతమందికి బెడ్ మీదే ఉంటుంది. బెడ్ కిందే ఉంటుంది. ఏంటది? ఏంటండి? కొంతమంది బెడ్ కింద ఇప్పుడు పెట్టుకుంటున్నారు, సెల్ ఫోన్ పెట్టుకుంటున్నారు. నాకు ఎవరు వాట్సాప్ చేశారా, నాకు ఎవరు ఇచ్చేసారా, తీసుకొని వెంటనే సెల్ ఫోన్ చూసేవాళ్ళు. ఇప్పుడు సిగరెట్లు బీడీలు మానేశారు కానీ సెల్ ఫోన్ మాత్రం బెడ్ మీద పెట్టుకున్నారు. ఏంటి ఈరోజు అది అప్పుడు మనం ఏంటంటే పనులు బుద్ధిహీనుల పని. సెల్ ఫోన్ కానీ బెడ్ మీద పడుకున్నారనుకో,
అది ఛార్జింగ్ ఎక్కువ అయిపోయింది అనుకో, అది పేలిపోయింది అనుకో, అది పేలిపోయి నీ బుర్ర పేలిపోయి అన్నీ పేలిపోతాయి, బుర్ర పేలిపోతుంది, అన్నీ పేలిపోతాయి. ఇక కనుక బుద్ధిహీనులు చేసే పనుల్లో, ఇసుక మీద కట్టిన పనులు ఎలాగుంటాయంటే ప్రభు అంటున్నాడు, వారు నా మాటలు వినరు, నా మాటలు వాళ్ళు వినరు. వినేవారైతే వారు బుద్ధిమంతులు అవుతారు, వినకపోయిన వారు బుద్ధిహీనులు అవుతారు ప్రభు అంటున్నారు. చూడండి అక్కడ ఏమంటున్నారు పాట 20వ వచనంలో, వారు చూడండి, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనులు పోలే ఉన్నారంట. అంటే ఆయన మాటలు వినకుండా, ఆయన మాటలు విని చేయకుండా, ఆయన మాటలు విని నడవకుండా, ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఉన్నవాడు ఎవరంటే ఎవరైనా బుద్ధిహీనులు. ఇసుక మీద పనులు చేసేవాడు, ఇసుక మీదే వాడు ఉంటాడు, ఇసుక మీద మేడలు కట్టేస్తాడు, ఇసుక మీదే మేడలు కట్టేస్తాడు. దేవుని మాట వినేవాడు ఎలాగుంటాడంటే కింద మాట చూడండి ఒకసారి, అక్కడ చూడండి, ఇక్కడ 24వ వచనం, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న పోలి బుద్ధిమంతుడట. చెప్పకుండా గట్టిగా. ఎందుకు కొట్టారు మీరు? బుద్ధిమంతులా బుద్ధిహీనులా? బుద్ధిమంతులకు ఎవరైనా చప్పట్లు కొడతారు కదా, బుద్ధిమంతులకు ఎవరైనా చప్పట్లు కొడతారు, బుద్ధిహీనులు కొడతారటి? కొట్టరు. బుద్ధిహీనులకు ఎవరు కూడా కొట్టరు. చెట్టు ఎక్కాడు, ఆ కొమ్మను అరుగుతున్నాడు, చెట్టు ఎక్కి కొమ్మను అరుగుతున్నాడు. ఒరే బుద్ధి లేనాడా, ఏ కొమ్మ దిక్కునో ఆ కొమ్మ నరుగుతున్నాడు, కింద పడతారా బాబు అంటాడు. ఎవడాడు? బుద్ధుడా బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? అని ఏ కొమ్మ దిక్కున ఆ కొమ్మ నరుగుతున్నాడు, ఏమవుతున్నాడు? ఈ పనులు చాలామంది బుద్ధిహీనుల పనులు చేస్తుంటారు. మనం ఒక్కోసారి బుద్ధిమంతులుగా ఉండాలి తప్ప బుద్ధిహీనులుగా ఉండకూడదు. ఆ బుద్ధిహీనులు కలండి ఇసుక మీద పనులు ఎలాగుంటాయంట, వారు బుద్ధిహీనులు. ఎందుకయ్యారు బుద్ధిహీనులుగా? ఆయన మాటలు వినకపోవటం వల్ల వారు బుద్ధిహీనులు అయ్యారు. వారి మాటలు వింటే వారు బుద్ధిమంతులు అవుతారు. అందుకే చెప్తాను, మా జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, నా జాతికి చెందిన వాళ్ళు ఉన్నారు కదా, మీ జాతి కాదు, మీ అమ్మగారు వెళ్ళిపోయారు. మా జాతి చాలా మంచివాళ్ళు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ప్రార్థన కనబడరు, ఏ ప్రార్థనకి ఆదివారం ఒక్కరోజే కనబడతారు. చాలా బుద్ధిమంతులు వాళ్ళు. ఎంత బుద్ధిమంతులు అంటే, అయ్యగారండి మా స్త్రీలందరూ కూడా చర్చికి వెళ్తే మా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నామండి అంటారు అండి. వాళ్ళు ఈ చర్చికి వెళ్తుంటే మీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తాం అంటే, అయ్యగారు వాళ్ళ దారిలో వచ్చి పడిపోతారేమో, అందుకే ఒకరి కోసం ప్రార్థన చేస్తాను ఇంట్లో కూర్చొని అంటున్నారు మా వాళ్ళు కదండి. అంతేనా? దేవునికి స్తోత్రం కలుగునగాక. అలా చేస్తే ఇంకా బాగున్నాం, మా స్త్రీలందరూ కూడా ఇంకా బలంగా ఉంటారేమో పురుషులు ప్రార్థన చేస్తే. దేవునికి స్తోత్రం కలుగునగాక. బుద్ధిమంతులు చేసే పనులు అలాగ ఉంటాయి. స్త్రీలు చర్చికి వెళ్తే పురుషులు ప్రార్థన చేస్తారు, పురుషుడు ప్రార్థనకి వెళ్తే స్త్రీలు ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందా? ఒకవేళ పురుషుడు ఇంట్లో భర్త పనికి వెళ్తే స్త్రీ ఏం చేయాలి? నా భర్త పనికి వెళ్ళాడు, ఆయన ఏ అపాయం కలగకుండా దారిపొడుగులో వచ్చినప్పుడు తోడుగా ఉండి ప్రభువా మీరు సహాయం చేయండి అని భార్య భర్త కోసం ప్రార్థన చేయాలి, భార్య కోసం భర్త ప్రార్థన చేయాలి. కానీ ఈ పనులు చేసేవారు బుద్ధిమంతులు. బుద్ధిహీనులు అంటే ప్రార్థన చేయకపోయినవాడు. ఇప్పుడు మీరు బుద్ధిమంతులా బుద్ధిహీనులా? ప్రార్థన చేస్తున్నారా? మీ భార్య కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తే మీరు, అమ్మగారు ఇప్పుడు వచ్చి వాక్యం చెప్పారు, నిన్న 3 రోజులు బట్టి తన చెయ్యి మొత్తం లెగటంలే, అసలు ఆ ఓపిక లేదు, నిన్నంత ఏడ్చుకొని ఉన్నారు. అస్సలు తన చెయ్యి అసలుకి దీనికి పనే చేయటం లేదు, కుడి చెయ్య. అయినా కూడా మా కోసం అతను వంట చేస్తున్నారు. నేనేం చేయాలి? ప్రార్థన చేయలేదా? నేను ప్రార్థన తెల్లవారు ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా
నేను ఇప్పుడు రేపు ఆదివారం నేను అక్కడికి ఎక్కడికి రెండు దగ్గరికి వెళ్ళి రావాలి, మరి ఈ టైం నడిపించాలి, తను వెళ్తుందో వెళ్ళారో ఆయన కూడా తల వెళ్ళేసి లెగ్గొట్టుకొని వెళ్ళిపోయాను నేను. దేవుడు అద్భుతంగా ప్రార్థన చేయటం వల్ల అప్పుడేం జరిగింది, నేను వచ్చేటప్పటికి ఆల్రెడీ నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదండి మనుషులు. మనము దేవుని బిడ్డలాగా ఉన్నామంటే ఇసుకతో కట్టిన ఇల్లులా కాదు, ఇసుకలో ఉన్నవారు కాదు. ఆయన మాటలు విన్నవాడు బుద్ధిమంతుడు, ఆయన మాటలు వినకపోయినవాడు బుద్ధిహీనుడు. నీవు నీ భార్య కోసం ప్రార్థించాలి, నీవు ఏం చేయాలి, భర్త కోసం ప్రార్థన చేయాలి. ఇది ధర్మము, ఇది నిజంగా మనము చేసే పనులవి. బుద్ధిహీనులు చేసే పనులు ఏంటంట, వారు ప్రార్థన చేయక సెల్ ఫోన్ చూసుకొని రీల్స్ చూస్తూ ఉంటుంటారు. ఏం చూస్తుంటట, ఇప్పుడు కొత్త టైప్ వచ్చింది రీల్స్. యాకోబు ఏంటట, రీల్స్. వీళ్ళు ఎవరట, బుద్ధిహీనులు. వీళ్ళు చేసే పనులు అవి. వీరు దేవుని మాటలు వినరు, బుద్ధిహీనుల పనులు చేస్తుంటారు. రీల్స్ చూస్తే నీకేం లాభం లేదు. నీవు నీ భార్య కోసం ప్రార్థించాయి. భార్య బాగుంటే నేను అనుకుంటాను, నిన్నగానే అమ్మగారు చేయి బాగలేదు, నాకు వంట భోజనం మరి పెడతాను అనుకున్నాను. భోజనము పాప ఉంది కానీ నాకు మా పాప చేస్తా తెలియదు కానీ చెప్పలేం కదా. చెప్పగలమా? చెప్పలేం. చేస్తుంది, అన్ని వంటలు చేస్తుంది. అమ్మ దగ్గర అన్నీ తెచ్చుకుంది, అని చేస్తుంది. కానీ నేను చెప్పడానికి ఏంటి, కానీ అమ్మగారు నిన్న శనివారం ఉపవాసం మాకు ఉపవాసం, నో ప్రాబ్లం, అందరూ ఉపవాసమే. కానీ సాయంత్రం అయ్యేసరికి ఏమీ లేదు, బయటికి వెళ్తామంటే వర్షం పడిపోయింది. బయటికి వెళ్తామంటే బయటికి ఏదైనా తీసుకొస్తామో సాయంత్రం తీసుకొచ్చి ఏదైనా స్నాక్స్ తింటే బెటర్ అనేసి అనుకున్నాను. కానీ వర్షం పడుతుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఇంట్లో ఏమీ లేవు. పోనీ నాకేం తెలుసు, రెడీమేడ్ వంట తెలుసు నాకు. ఏంటంటే రెడీమేడ్ అంటే బ్రెడ్ ఉంటే బ్రెడ్ కాల్చడము, అటుకులు అంటే అటుకులు నీళ్ళు వేసి కలిపేయడము, ఈ రెడీమేడ్ వంటవి. రెడీమేడ్ ఏమి లేవు, చూశాను రెడీమేడ్ ఏమి కూడా లేవు. ఇప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక చేయాలి కదా. మరి అమ్మగారు లాస్ట్కి 4 గంటలకి పాప పడుకుంది చేసి మొత్తానికి వెళ్ళి, మరి ఆడవాళ్ళకి మంచి ఐడియా ఉంటాయండి. అలాగని మీకు ఐడియా లేవు అనుకోకండి, వాళ్ళకి చాలా ఐడియాలు ఉంటాయి. అని మనం ఒక పని చేస్తారు, 7 పనులు చేస్తారట. మనం ఒక పని చేస్తే వాళ్ళు 7 పనులు చేస్తారు. మనం ఒక్క కూర వండినప్పటికీ వాళ్ళు 4-5 కూరలు వండేస్తారు. అంత ఐడియా. మనం వంకాయ కూర వండాలనుకుని అక్కడ ఫిక్స్ అయ్యి వెళ్తాం అక్కడికి, వంకాయ కూర వండడానికే. కానీ వాళ్ళు మాత్రం 4-5 కూరల కోసం ఫిక్స్ అయిపోతారు. అక్కడ వంకాయ కూర వండేస్తారు, అక్కడ తోటకూర వండేస్తారు, అక్కడ ఏది దొరికితే అవన్నీ వండేస్తారు. మొత్తం 4-5 కూరలు వండేస్తారు వాళ్ళు. మీరు ఆ సమస్య అనుకోకండి, వాళ్ళు చాలా బలమైన వాళ్ళు. మనమే బలహీనము, మన మట్టితో చేశాడు దేవుడు, వాళ్ళకి మన ఎముకతో చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక పనుల్లోని ఇసుక పనులు అంటే దేవునితో మనం సంబంధం కలిగి, ప్రభు అంటున్నాడు బుద్ధిమంతుడు అలాగ ఉంటాడట. ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా నడిచేవాడు బుద్ధిమంతుడు. ఆయన మాటలు వినకుండా వాళ్ళు చేసేవాళ్ళు అనుకోండి, ఇసుక మీద కట్టిన ఇల్లు అలాగ ఉంటుందో వాళ్ళు కూడా బుద్ధిహీనుడే. బుద్ధిహీనుడిగా ఉండకూడదు, మనం బుద్ధిమంతులుగా ఉండాలి. ఒక బుద్ధిమంతులుగా ఉండాలి. నీ భార్య కోసం నీవు ప్రార్థన చేయాలి, భర్త కోసం నీవు ప్రార్థన చేయాలి. ఇద్దరు కలిసి పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఇద్దరు కలిసి పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఆ పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, ఆ పిల్లలు మంచి ఇంట్లోకి వెళ్ళాలి, మంచి సంబంధం రావాలి, మంచి సంబంధం వాళ్ళకి మంచి పిల్లలు, మంచి భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అవ్వాలని తల్లిదండ్రులు కలిసి ప్రార్థన చేయాలి. వాళ్ళు చెడిపోకూడదు, పాడైపోకూడదు. చిన్నప్పుడే వాళ్ళకి మన ప్రార్థన, మన తల్లిదండ్రులు ప్రార్థన చేసే ప్రార్థన వల్లే పిల్లలట తల్లిదండ్రులను చూసి వాళ్ళు ప్రయోజకులై గొప్పవారయ్యి మీ పేరు తీసుకొస్తారు. కనుక ఇసుక మీద కట్టిన పనులు ఎలాగ ఉంటాయంటే వాళ్ళు ప్రార్థన ఇప్పుడు కూడా నిలబెడతారు. మా వాళ్ళందరూ కూడా అందరూ ప్రార్థన వీరులు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు ప్రార్థన వెంటనే ప్రార్థన చేయమని ఇస్తే మళ్ళీ ఇచ్చాననుకో మైకు, అయ్యగారు బాబు నీ ప్రార్థన చేయంటే వచ్చేవారు మరి రారాళ్ళు, వచ్చేవారు మర్రారు. అయ్యగారు ఆశమ్మ మాకు ఇచ్చేస్తారు ప్రార్థనకి, నాకు ప్రార్థన రాదు అనేసి వచ్చేవారు మన వాళ్ళకి అడ్రస్ కనబడదు. మన అడ్రస్ ఏమైంది అంటే అయ్యగారు బోల్డ్ పనులు వెళ్ళిపోయానండి, ఎందుకంటే మీరు మైక్ నాకు ఇచ్చేస్తారు ప్రార్థన చేయమంటే నాకు ప్రార్థనే రాదు కానీ అండి. అలాగ మనం వెళ్ళిపోకూడదు. ప్రార్థన వీరులుగా నువ్వు ప్రార్థన చేస్తే తప్పగా ప్రార్థన దేవుడు నోటి నిండా పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇసుక మీద కట్టిన పనులు అది బుద్ధిహీనుల పనులు.
బుద్ధిమంతులేటట దేవుని మాటలు వింటారు. దేవుని మాటలు వింటూ ఆ మాటలు ఏమన్నా ఆ మాటల ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇర్మియా గ్రంథము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. 17-13. బాబు ఇంగ్లీష్లో చెప్పిన 17 అంటే 17 చూసారా, అది ఏంటండి 17 13 కాదు 13. ఇశ్రాయేలుకు ఆశ్రయము యెహోవా, నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునందుదురు, నా ఎడల ద్రోహము చేయవారు యెహోవాను జీవజలమును కనుక ఏంటండి ఇసుక మీద పేరు రాయబడిన వారుగా, ఇసుక మీద పేరు రాయబడిన వారుగా చెప్పండి, ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. ఇసుక మీద పేరు రాస్తా ఉంటుందా ప్రేమ? ఉంటుందా? ఇసుక మీద పేరు. చాలామంది సముద్రం బీచ్కి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళి పేరు రాసేస్తుంటారు, పేర్లు రాసేస్తారు. ఎంతసేపు ఉంటుంది ఆ పేరు? ఆ కరణాలు వచ్చేసి కొట్టుకుని పోతే ఆ పేరు మొత్తం ఫరారు. బుష్. ఇసుక మీద కట్టిందంటే బుష్షే. ఏంటంటే ఇసుక మీద కట్టింది బుష్షే. కనుక ఇసుక మీద పేరు వారు అటువంటి రాయబడిన వారంట. ఎవరంటే వాళ్ళు దేవునికి సిగ్గు తెచ్చిన వారు. దేవునికి సిగ్గు తెచ్చిన వారు. సిగ్గు తెచ్చిన ఎప్పుడు సిగ్గు వస్తుంది మనకి? అందరి మధ్యలో ఏదైనా చెప్పామనుకో, బాబు వాక్యం చెప్పిన ఆయన అంటే తలదించుకుంటే ఎందుకు? దేవునికి సిగ్గు తెచ్చేవారు అలాగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించాలి. కింద మాట చాలా చక్కని మాటలు ఉన్నాయి. స్వస్థపరిచేవాడు కదండి. దేవుడికి సిగ్గు తెచ్చేవాడికి స్వస్థత దొరకదు. దేవుని పేరు నిలబెట్టేవాడికే స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఇసుకలో ఉన్న పేర్లు మనము రాసుకుంటే ప్రయోజనం ఏమి లేదు, అది ఇప్పటికీ పోతుంది. ఇప్పుడు ఇసుకతో మనం ఇల్లు కట్టామనుకో ఏమవుద్ది? బుస్సే. ఏమన్నది? బుస్సే. అది తోసేస్తే పడిపోతుంది. తోసేస్తే మరి ఏం కలపాలి అందులో? ఏం కలపాలి? ఇప్పుడు కలుపుతావా సిమెంటు? సిమెంట్ ఏంటి? భజన తెచ్చే సిమెంట్ కాదు, ప్రార్థన చేసే సిమెంటు. ఏ సిమెంట్ అది? ప్రార్థన చేసే వాక్యమినే సిమెంటు, ఆత్మీయతలో ఉండే సిమెంటు, దేవుని వాక్యాన్ని వింటూ నడిచే సిమెంటు. ఇవన్నీ కూడా నీవు నేను కూడా కలపాలి. నీ ఇల్లు బలంగా ఉండాలంటే బండ మీద కట్టిన ఇల్లు ఎప్పుడు కూడా బలం ఉంటుంది. అది ఎంత తుఫాను వచ్చినా, ఎంత ఇరుగాలు వచ్చినా, ఏది జరిగినా ఆ ఇల్లు ఎరగదు, పగలదు, పడిపోదు. ఆ ఇల్లు ఎప్పుడు కూడా బలముగా ఉంటుంది. ఆయన పేరే బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా? ఏనాదు బుద్ధిహీనమా బుద్ధిమంతులమా? బుద్ధిమంతులైతే ఇప్పుడే ప్రార్థన చేస్తారు. బుద్ధిమంతులైతే ఇప్పుడే ప్రార్థన చేస్తారు. బుద్ధిహీనులైతే ప్రార్థన ఏమై నిజమే అయ్యగారు చెప్తుంది చూడు, చెప్తుంది, చెప్పండి అయ్యగారు ప్రార్థన చేయమని అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యగారు అంటే అయ్యగారికి చెప్పేసరికి మా ఇంటికి వచ్చి కొట్టేస్తాడు ఆయన అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.